నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మందికి గుడ్ న్యూస్ అబ్బా. కోవిడ్లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ ఇది. ఈ గుడ్ న్యూస్ అనేది తర్వాత మాట్లాడదాము. చిన్న కామెడీ చెప్తాను. మా మేడం పొద్దున కార్లు వెళ్తా అంటే వాళ్ళ కామెడీగా మాట్లాడింది. మా మేడం వాళ్ళ కూతురు ఉంది. కూతురికి కొడుకులు అందరూ ఒకరు తిక్క అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏం పని చేయలేరు, పాపం వాళ్ళకి ఏం తెలీదు. మా మేడం అంటుంది, వాళ్ళకి ఏమి మా అల్లుడు వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండాలి, మా అల్లుడు పిల్లలు డబ్బులంతా తీసుకుంటా అంటాడు, వాడు చచ్చిపోతే మా కూతురికి ఆస్తి అంతా అని చెప్పి నువ్వుతా చెప్తున్నాను. నాతో చిన్న కామెడీ కాదు అది. మా మేడం అంతే అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటుంది. మనం కూడా ఏమన్నా కూడా ఏం పట్టించుకోదు, ఏమైనా మాట్లాడినట్టు కూడా వాళ్ళకి ఊరికి చెప్పదు. మా మేడం కాడ మనసులోనే పెట్టుకుంటుంది. గుడ్ న్యూస్ ఏంటి అనుకోండారా, ఎయిర్పోర్ట్ అయితే ఓపెన్ చేశారు. రేపు నుంచి అయితే ఫ్లైట్లు అయితే అని వెళ్తాయి. నిన్న టైం అయితే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఫ్లైట్లు అయితే రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా వెళ్ళాలనుకున్నారు వెళ్ళండి. కాకపోతే ఏంటంటే రేట్లు అయితే భయంకరంగా రేట్లు ఉన్నాయి. చూసుకొని వెళ్ళండి. 1 నెల 2 నెలలు ఆగి వెళ్ళండి, రేట్లు తగ్గుతాయి. ఇప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఆలోచించుకొని ప్రయాణం చేయండి. ఓకేనా? బాయ్.